పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రోజురోజుకు టీఆర్ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం, ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుండి టీఆర్ఎస్ కు విశేష స్పందన లభిస్తుంది. హైదరాబాద్ బషీరాబాద్లో తెలంగాణలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల సామూహిక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. గత ఉమ్మడి ప్రభుత్వాలు తమ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా పాపాన పోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టారని సమాఖ్య చైర్మన్ రాజేశం అన్నారు. త్వరలో ఉద్యోగులకి ఆమోదయోగ్యమైన పీఆర్సీ వయోరపతిని కల్పిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలో వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. ఫెడరేషన్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. వారి యొక్క ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా మేము ఎప్పటికప్పుడు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుటలో తెలంగాణ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముఖ్య పాత్ర వహించింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించి 29% ఫిట్మెంటు, అలాగే పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలు పెంచుతారని చెప్పేసి హామీ ఇచ్చిన సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ప్రకటించాలని చెప్పేసి మేము సమాఖ్య తరఫున నిర్ణయించుకోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు వేలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా పట్టభద్రులే. వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఎమ్మెల్సీ ఎన్నికలలో బలపరచాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా మేము మా సంఘ సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు 29% ఫిట్మెంట్ పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించినారో దానికి నిజంగా మేము మా యొక్క ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమైక్య తరపున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మరియు రెగ్యులర్ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ఈ ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గాల్లో వాణి మేడంకు మరియు అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఘనమైన మద్దతునిచ్చి ఘనమైన విజయాన్ని సమకూర్చాలని ప్రభుత్వ రంగ ఉద్యోగుల మరియు ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా నిలబెట్టుకుంటారు. మనం ఈరోజు గెలిపిస్తేనే రేపు మనకు మంచి రోజులు ఉంటాయి. అందువలన అదే మాదిరిగా ప్రభుత్వానికి